మీకు తెలుసా 2020 ఆగస్టు 15న అన్ని ఫార్మాట్ క్రికెట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రకటించారు. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధోని అభిమానులు చాలా డిసప్పాయింట్ అయ్యారు. అయితే ఐపీఎల్ కొనసాగుతుందని చెప్పడంతో అమ్మయ్య అని అనుకున్నారు. కానీ రిటైర్మెంట్ ప్రకటించిన ప్లేయర్ ఐపీఎల్లో ఎక్కువ కాలం కొనసాగడం చాలా కష్టం. ఎందుకంటే ఫిట్నెస్ని దృష్టిలో పెట్టుకొని ఫ్రాంచైజీలు రిటైర్ అయిన ప్లేయర్స్ని కొనేందుకు సిద్ధపడవు. కానీ ధోని విషయంలో ఇది మాత్రం పూర్తి రివర్స్గా జరిగింది. ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో ధోని ఇదే చివరి సీజన్ అనుకున్నారు. ధోని రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు 4 ఐపీఎల్ సీజన్స్ ఆడాడు. ఇక ముందు కూడా ఆడతాడని చిన్న ఆశ ఉంది. మీకు ఐపీఎల్లో మిడ్ సీజన్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటో తెలుసా? మిడ్ సీజన్ ట్రాన్స్ఫర్ అంటే సీజన్ మధ్యలో కొత్త ప్లేయర్స్ని టీంలోకి చేర్చుకోవడమే. 2019లో దీన్ని ప్రవేశపెట్టారు. అయితే మొదట్లో కేవలం అన్క్యాప్డ్ ప్లేయర్స్ని మాత్రమే తీసుకునేందుకు వీలుండేది. 2020 నుంచి క్యాప్డ్ ప్లేయర్స్ని కూడా తీసుకోవచ్చని బీసీసీఐ అనుమతి ఇచ్చింది. ఈ మిడ్ సీజన్ ట్రాన్స్ఫర్ అవకాశం కేవలం 5 రోజులు మాత్రమే ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.